తెలుగు సినీ అభిమానులందరికీ సూపర్ స్టార్ మూవీ రివ్యూ ఛానల్ ద్వారా వెల్కమ్ చెప్తూ ఈ సంవత్సరం అనగా 2025వ సంవత్సరం అందులో మరి ముఖ్యంగా డిసెంబర్ నెల తెలుగు చిత్రరంగానికి మరి ముఖ్యంగా తెలుగు చిత్రరంగంలో మనందరికీ సుపరిచితమైన 3 కుటుంబాలు వారి వారి వారసులు సాధించిన విజయాలతో వారు ఎంతో మరి హ్యాపీగా ఉన్నారు. ఆ 3 కుటుంబాలు ముగ్గురు హీరోలు ఎవరు అంటే ఒకరు శ్రీకాంత్ ఊహా గారి కుమారుడైనటువంటి రోషన్, మరొకరు సాయి కుమార్ కుమారుడైనటువంటి ఆది, ఇంకొకరు రాజీవ్ కనకాల మరి మనందరికీ సుపరిచితమైన సుమక్క కుమారుడు రోషన్ కనకాల. ఈ ముగ్గురు హీరోలు నటించిన చిత్రాలు ఈ డిసెంబర్ నెలలో విడుదల కావడం జరిగింది. అందులో మొట్టమొదటిగా రోషన్ కనకాల చిత్రం విడుదల కావడం జరిగింది. అది మోగిలి చిత్రం. రోషన్ అనే ఒక మంచి నటుణ్ణి మనకు అందించింది. మంచి ఈజున నటుడు, మంచి భవిష్యత్తున్న నటుడు. ఈ చిత్రం ద్వారా తన్ను తాను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. రెండవ చిత్రం ద్వారానే ఒక మంచి మాస్ హీరోగా మరి తను పనికొస్తాడు ఇండస్ట్రీకి తెలిసేలా నటించడం జరిగింది. ఆయన వాయిస్ కూడా చాలా బాగుంటుంది. బేస్ వాయిస్, మంచి చక్కని వాయిస్ ఉంది. మరి మాస్ హీరోగా తను ముందు మంచి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా రాజీవ్ కనకాల, సుమ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ 2025వ సంవత్సరం వారి జీవితంలో మర్చిపోలేని మరపురాని సంవత్సరంగా మిగిలిపోనుంది. ఎందుకంటే రోషన్ కనకాలని నిలబెట్టిన సంవత్సరం, రోషన్ కనకాలని హీరోగా నిలదొక్కునేలా చేసిన సంవత్సరం. అదే మాదిరి శ్రీకాంత్ అండ్ ఊహా గారి కుమారుడు, ఆయన పేరు కూడా రోషన్, ఛాంపియన్ సినిమాతో మన ముందుకు వచ్చి మంచి ఈజున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఛాంపియన్ చిత్రం ద్వారా రోషన్ హీరోగా నిలదొక్కున్నట్లే, శ్రీకాంత్ గారి వారసత్వాన్ని నిలబెట్టినట్టే. తల్లి తండ్రి ఇద్దరు కూడా మంచి ఆర్టిస్టులు, శ్రీకాంత్ గారు, ఊహా గారు. వారిద్దరి కడుపున పుట్టిన రోషన్ ఒక మంచి నటన, అందగాడు, మంచి నటన ఉంది, మంచి డాన్సర్, వాయిస్ కూడా బాగుంది, డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. అన్ని విషయాల్లో ఎస్, ఇండస్ట్రీకి ఇలాంటి హీరో కావాలి అని మార్కులు పడిన చిత్రం ఛాంపియన్. చిత్రం ద్వారా రోషన్ హీరోగా నిలదొక్కున్నట్టే, నిలబట్టట్టే, హీరోగా సక్సెస్ అయినట్టే. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతూ చాలా చిత్రాలు చేసి సక్సెస్ కొరకు ఎదురు చూసినటువంటి హీరో ఆది. ఈ ఆది గారి తండ్రి కూడా మనకు సుపరిచితమైన నటుడే సాయి కుమార్ గారు. ఈ సాయి కుమార్ గారు, వీరి సహోదరులు, సాయి కుమార్ గారి తండ్రి కూడా మంచి నటులు. వారు ఇండస్ట్రీలో తెలియని ప్రేక్షకుడు అంటూ ఎవరు ఉండరు. వారి కుమారుడైన ఆదిగా నటించినటువంటి చిత్రం శంబాల. ఈ శంబాల చిత్రం కూడా ఇదే డిసెంబర్ నెలలో విడుదలై చాలా చక్కని విజయాన్ని సొంతం చేసుకొని విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఎన్నో రోజుల నుంచి ఊరిస్తూ వచ్చినటువంటి విజయం శంబాల చిత్రం ద్వారా విజయం సాధించి ఆది హీరోగా నిలదొక్కున్న సంవత్సరం ఈ 2025వ సంవత్సరం. ఈ రీతిగా ముగ్గురు హీరోలు, 3 కుటుంబాలు, అటు శ్రీకాంత్ ఊహా గారు, అటు రాజీవ్ కనకాల గారు, ఇటు వస్తే సాయి కుమార్ గారు. వీరి ముగ్గురు కుటుంబాలు 2025వ సంవత్సరం ఒక మర్చిపోలేని మరపురాని సంవత్సరంగా నిలిచిపోనుంది. ఈ 2025 డిసెంబర్ నెల ముగ్గురు హీరోలను తెలుగు ఇండస్ట్రీలో నిలబెట్టి వారికి మంచి విజయాన్ని అనుగ్రహించి వారు మునుముందు మంచి నటులుగా స్థిరపడడం కోసం నూతన సంవత్సరంలో ఎంతో సంతోషంతో ఆనందంతో అడుగుపెట్టేలాగా ఈ 2020 సంవత్సరం డిసెంబర్ నెల వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఒక ఆనందాన్ని నింపి వెళ్ళడం జరిగింది. ఈ ముగ్గురు హీరోలు మున్ముందు మంచి చిత్రాలు చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ మంచి హీరోలుగా స్థిరపడాలని మా ఛానల్ ద్వారా వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా 2026 సంవత్సరం
మరి రాబోయే సంవత్సరం మంచి విజయాలు సాధించాలి. మున్ముందు కూడా మంచి మంచి చిత్రాలు చేయాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేస్తూ మీ ముందుకు తీసుకువస్తానని చెప్పి మా సూపర్ స్టార్ మూవీ రివ్యూ ఛానల్ ద్వారా మీ అందరికి మాటిస్తూ నా యొక్క ఛానల్ని మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ యొక్క సపోర్ట్ ఎల్లప్పుడూ మా ఛానల్కి అందించమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.